అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాడు. దేవుని దగ్గర ఎన్నో దీవెనలున్నాయి. ఆయన సృజించినటువంటి వారు ఆ దీవెనలను పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు సుందరమైనటువంటి లోకాన్ని సృష్టించి మానవుడు సంతోషిస్తూ జీవించాలి అని దేవుడు సమస్తమును సిద్ధం చేశాడు. దేవుడు మానవునితో మాట్లాడడాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథాలలో దేవుడు తన ప్రజలతో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు నోహుతో మాట్లాడాడు, తన కుమారులతో మాట్లాడాడు, అబ్రహాముతో స్నేహితుల్లాగా మాట్లాడి ఎన్నో వాగ్దానాలను అబ్రహాంకి ఇచ్చి వాటిని నెరవేర్చినాడు. అంతటితో దేవుడు ఆగలేదు. అతని పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు, శారాతో మాట్లాడాడు, హాగరుతో మాట్లాడాడు. దేవుడు పక్షపాతి కాదు. ప్రతి స్త్రీతోనూ ప్రతి పురుషునితోనూ ఆయన మాట్లాడడానికి ఆశించాడు. యాకోబుతో మాట్లాడినాడు, అతన్ని దీవించినాడు, అతనికి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు యోసేపు, మరియా, జకర్యాలతో మాట్లాడడంతో నూతన నిబంధన గ్రంథం ప్రారంభమైంది. నలిగిన హృదయంతో మనము దేవుణ్ణి సమీపించినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలం. దేవునితో మన సహవాసము సన్నిహితంగా ఉన్నప్పుడు మనం సులభంగా దేవుని నడిపింపును పొందుకుంటాం. మన మనసులను లోకపు తలంపులతో నింపుకొని దేవుని తలంపు పొందాలి అనుకోవడం మన అవివేకం. మన తలంపులను దేవుని తలంపులతో కలిపినప్పుడు కలవరంతో ఉంటాం. మన తలంపులు చాలా చిన్నవి, దేవుని తలంపులు ఉన్నతమైనవి. యాకోబు దేవుని యొద్ద నూతన హృదయాన్ని పొందుకున్నాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు. తన సొంత ఆలోచనలను అతడు మానుకోలేదు. తన సహోదరుడైన ఏశావు కలుసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని తలంపులను కానీ ఆదేశాలను కానీ యాకోబు పొందలేదు. అతడు తన కుటుంబాన్ని 2 భాగాలుగా చేసి ఒకదాని తర్వాత ఒకటి పంపాలి అని తలంచినాడు. అతని సహోదరుడైనటువంటి ఏశావు తప్పకుండా తనకు హాని చేస్తాడు అని తలంచినాడు. మొదటి గుంపు మీద దాడి జరిగితే 2వ గుంపు పారిపోవచ్చు అని తలంచినాడు. అది మానవుని ప్రణాళిక, అది తన సొంత ప్రణాళిక, సొంత ఆలోచన విధానం. కానీ దేవుడు అతనిని దీవించి సరైన రీతిలో నడిపించాడు. సహోదరులు ఇద్దరు కూడా కలిసి కొన్నప్పుడు కన్నీరు గార్చాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది దేవుని ప్రణాళిక. మన తలంపులు ఎప్పుడు చాలా చిన్నవిగా ఉంటాయి. దేవుని తలంపులను మనం ఎట్లా వివేచించగలం? ఎంతోమంది తమ సొంత ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. అయితే మనకు వివేచనాత్మను ఇవ్వడం దేవుని ప్రణాళిక. దేవుడు తన బిడ్డలను దీవించగోరుతున్నాడు. వారు దీనులై ఉన్నట్లయితే వారిని, వారి పిల్లలను, పిల్లల పిల్లలను ఎన్నటెన్నటికి దీవించగోరుచున్నాడు. పరలోక సంబంధమైన అనేక దీవెనలు దేవుని వద్ద ఉన్నాయి. ప్రభువా, నాకు వివేచనాత్మను అనుగ్రహించండి తండ్రి అనేటువంటి ఆ దీవెన కొరకు మనం వేడుకోవాలి. మన కలలు, మన తలంపులు, మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవి అవునో కావో వివేచించాలి. దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించగోరుతున్నాడో మనం జాగ్రత్త గ్రహించాలి. శుద్ధ హృదయంతో దీనంగా ప్రార్థించాలి. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను నడిపించు, నీ స్వరాన్ని, సాతాను స్వరాన్ని వివేచించగల ఆత్మను నాకు దయచేయి తండ్రి. లేదంటే నేను గర్వంలో దిగిపోగలను నాయన. గర్వము నాలోనికి ప్రవేశించనివద్దు ప్రభువా, మీరు నన్ను నడిపించండి అని దేవునికి మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మనుషులతో మీరు మాట్లాడడం ఎంత గొప్ప భాగ్యవంతమైన జీవితం నాయన. అయితే మీకు అతి సమీపంగా మేము నడిచినప్పుడు మీ స్వరాన్ని, మీ ఆలోచనలు మేము పొందుకోగలం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్నారు. మీ ఆలోచనలు మేము పొందుకోవాలి. సైతాను స్వరాన్ని మేము ఎన్నడూ కూడా లక్ష్య పెట్టనివద్దు నాయన. కాబట్టి మీ స్వరానికి మేము లోబడుటకు సహాయం చేయండి. లోకపు తలంపులతో మా తలంపులను కనుక మేము కలిపినట్లయితే
కలవరపడిపోతాం. ఏది నీ తలంపు, ఏది సాతాను తలంపు, మేము ఏది కూడా గుర్తుపట్టలేము నాయన. అందుకొరకే ప్రతి తలంపును చెరపట్టి క్రీస్తు శిలువ ఎదుగు మేము తీసుకొచ్చినప్పుడు అన్ని సాతాను తలంపులను మా సొంత ప్రణాళికలను లయం చేసి మీ చిత్తానుసారంగా మీరు నడిపిస్తారు. దయచేసి ప్రభువా, యాకోబు తన సొంత ప్రణాళికతో నడుస్తూ ఉన్నాడు కాబట్టి కలవరపడిపోయినాడు, భయపడిపోయినాడు. మా అన్న నన్ను చంపేస్తాడేమో అని గ్రూపులుగా తన కుటుంబాన్ని విడదీసి నడిపిస్తున్నాడు. అయితే మీ తలంపది కాదు. అన్నలో తప్పిపోయిన కుమారుడిని క్షమించినటువంటి ఒక తండ్రి వంటి మనసు ఏశావుకు మీరు అనుగ్రహించి తమ్ముడి మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని క్షమించగలిగినాడు. తండ్రి నీకు స్తోత్రాలు. అది మీ ప్రణాళిక నాయన. కాబట్టి మా జీవితంలో ప్రతి విషయంలో మీ చిత్తానికి అప్పగించుకొని మీ చిత్తానుసారంగా నడిచుటకు మీరే కృప చూపించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. మీ కృపలో దాయండి, భద్రపరచుకోండి. మా సొంత ప్రణాళికలను తీసివేసి మీ చిత్తానుసారంగా నడవడానికి మీరు నేర్పించమని, మీ హస్తం మాపై ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సరాలు ఈ విధంగా కోసినారు పాపం. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించిన దాన్ని వెనక రక్షించడానికే క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. పాపంలోనే ఉండి మనిషి పాపంలోనే చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే పాపంలో ఉండి మనిషి చనిపోతే నరకానికి వెళ్తాడు. కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి కలువరి శిలువలో ఆయన తన విలువైన రక్తాన్ని గడిచినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. ఆయన ఇచ్చే ఉచిత